వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజన్న నియోజకవర్గంలో మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ధూళిపాల సీతారాం గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు అర్హులు చేరుతున్నాయి, ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనే విషయాలు వాళ్ళ మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? గెటింగ్ ఆన్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మొన్న ప్రజాపాలనకు సంబంధించి రేషన్ కార్డులు కానీ 26వ తారీఖు నాడు 4 పథకాలు ఒకేసారి మొదలుపెట్టినాం, ఇది మా అభయహస్తానికి అదనంగా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దీని మీద మీరేమంటారు? క్షేత్రస్థాయిలో ఈ పథకాలు ఎంతవరకు చేరుతున్నాయి? చిన్నప్పుడు అనుకునేవాళ్ళం అప్లై నో రిప్లై అని. ప్రస్తుతం అంతా ఓన్లీ అప్లికేషన్లు సబ్మిట్ చేసే కాలమే నడుస్తాం. గడిచిన సంవత్సరంగా ఈ పథకానికో ఆ పథకం పేరుతో మొత్తానికి ఇంతవరకు అయితే పథకాలు అయితే చేరలేదు, కానీ ప్రభుత్వం ప్రజల నుంచి అప్లికేషన్లు సేకరించడమే టైం సరిపోతుంది. నిన్ననే మేము గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి మేము వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఏమిటంటే చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమలు కాలేదంటే అసలు ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ పథకాల విషయమే కావచ్చు, ఈ హామీల విషయమే కావచ్చు. గ్రౌండ్ లెవెల్లో అసలు పరిస్థితి ఏమీ అనుకూలంగా లేదని చెప్పచ్చు 100%. అంటే ఎందుకని? దీనికి నా ఉద్దేశం ఏమిటంటేనండి, వాళ్ళకు పరిపాలన పరంగా వాళ్ళకు అవగాహన లేదు పూర్తి స్థాయిలో. రెండోది, వాళ్ళకు పట్టుత్వం కూడా లేదు. ఎట్లాగంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేపట్టాలి అని తెలిసినప్పుడు వాళ్ళు దానికి ఎలాబొరేట్ ప్లానింగు, విజన్ ఉండాలి. అవి లేవు. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న ఒక సందర్భంగా టూరిజం పాలసీ ఇప్పుడు ఫిబ్రవరి 10 లోపల అనౌన్స్ చేయాలన్నారు. అంటే వరల్డ్ క్లాస్ టూరిజం పాలసీ ఉండాలి, దేశ విదేశాల్లో ఉండేట్టుగా మన దగ్గర ఉండాలి, కానీ 10వ తారీఖు లోపల దాన్ని అనౌన్స్ చేయాలి. అంటే నేనేంటంటే మీరు ఆతృత ఎందుకు దేనికి? ఒకవేళ మీరు రియల్గానే మీరు వరల్డ్ క్లాస్ టూరిజం పాలసీ అనౌన్స్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు యూ విల్ టేక్ లిటిల్ టైం. తప్పేమున్నది? మీరు కొంచెం టైం తీసుకోండి, స్టడీ చేయండి, స్టడీ టూర్స్ కండక్ట్ చేయండి, ఆ తర్వాత పాలసీ అనౌన్స్ చేయండి. ఒకవేళ మీరు పాలసీ అనౌన్స్ చేయదలుచుకుంటే 10 రోజుల్లో చేయమంటే వీళ్ళు ఎక్కడి నుంచి కాపీ కొట్టి చేయాలి? ఇది వరల్డ్ టూరిజం పాలసీ గురించి వాళ్ళకు అవగాహన కావాలి కదా. అధికారులకే కావచ్చు, లేదా రాజకీయ నాయకులకే కావచ్చు, ఎవరైనా సరే కానీ పాలసీ అనౌన్స్ చేసేవాళ్ళు ఒకసారి స్టడీ చేసుకొని టైం కావాలి కదా. ఇవాళ మీరు దాని గురించి చెప్పి 10 రోజుల్లో ఇవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు పరిపాలన పరంగా అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.